వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 కప్ పెరుగు కూడా వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. మాత్రం వాటర్ వేయకుండా పేస్ట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక స్పైసెస్ని యాడ్ చేయండి. నేనైతే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగ ముక్కలు వేసుకున్నాను. అవి ఫ్రై చేసిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేయండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ అనేది బాగా కలపండి. కలిపిన తర్వాత ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటా పీసెస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేయండి. అలా టమాటా పీసెస్ని యాడ్ చేసిన తర్వాత టమాటా అనేది మగ్గనివ్వండి. అలా టమాటా మగ్గించిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో ఇప్పుడు యాడ్ చేసేయండి. మనం చేసుకున్న పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేయడం వల్ల బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది వేసిన తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అలా పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. దానికంటే ముందు 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనం వెజిటేబుల్స్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1 కప్ పొటాటో, 1 కప్ క్యారెట్ వేసుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ బీన్స్ కానీ క్యాబేజీ కానీ యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేసుకున్నాక ముందుగానే నానబెట్టుకున్న 1 కప్ బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేయండి. 30 నిమిషాల పాటు ముందుగానే నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ కప్కి 2 గ్లాసెస్ వేయాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ అనేది బాగా మరిగేంత వరకు బిర్యానీ ఉడికించండి. వాటర్ అనేది లేకుండా బిర్యానీ ఉడుకుతుంది. అలా ఉడికినప్పుడు మనకి బిర్యానీ చూడడానికి కొంచెం చెమ్మగా ఉంటుంది, కానీ 5 నిమిషాల తర్వాత బిగిసిపోతుందండి. అలాగా బిర్యానీ వాటర్ అంతా ఎగిరాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, బిర్యానీ రెడీ.